కు ప్రిపేర్ కావాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించాలి. ఆ కారణంతోనే పేద మధ్యతరగతి యువత సివిల్స్ అనే ఆలోచనే మానేస్తారు. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ, గేట్, విదేశీ విద్య వంటి తదితర అంశాలపై ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందడిగేసిందా యూనివర్సిటీ. ఏస్ కోనం ఫౌండేషన్ సహకారంతో ఆర్జీయూకేటీ అనుబంధ క్యాంపస్లలో తర్ఫీదు అందించేందుకు సిద్ధమైంది. మరి ఆ వివరాలేంటో మనము చూసేద్దాం పదండి. సాధారణంగా యువత ఉన్నత చదువులు, ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో పట్టణాలకు వెళ్తుంటారు. కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు, హాస్టల్స్ అని వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. వారికి అండగా నిలుస్తున్నాయి కోనం ఫౌండేషన్, ఎస్ సంస్థలు. ఆర్జీయూకేటీ అనుబంధ క్యాంపస్లతో ఒప్పందం కుదుర్చుకుని బీటెక్ చదివే విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒంగోలు ఇంజనీరింగ్ కళాశాలతో పాటు శ్రీకాకుళం, ఇడుపలపాయ, నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్లలోని విద్యార్థులకు శిక్షణ అందించాలనే ఉద్దేశంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కాంపిటీటివ్ ఎగ్జామ్ సెల్ ఏర్పాటు చేశారు. దీంతో సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రతిభ ఆధారంగా 25 మందిని ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు శ్రమే కాదు, ఖర్చు కూడా భారీగా ఉంటుంది. దీంతో చాలా మంది ఆ దిశగా వెళ్లేందుకు మొగ్గు చూపరు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కోచింగ్ సెంటర్లలో చదివే వెసులుబాటు లేనందున తమ ఆశయాలు వదులుకోవాల్సి వస్తోందని, ఇక్కడ ఉచిత కోచింగ్ అందించడం వల్ల ఎంతో ఉపయోగపడుతోందని వివరిస్తున్నారు ఈ విద్యార్థులు. ఇక్కడ యూపీఎస్సీ ఫెలోషిప్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము 4 క్యాంపసెస్ లో. దీంట్లో మెరిట్ సాధించిన విద్యార్థులకి ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ అనే కాదు, గేట్, క్యాట్, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, అబ్రాడ్ స్టడీస్ కి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఇనిషియేటివ్స్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ సెల్ లో జరుగుతుంటాయి. బయట యూపీఎస్సీ కోచింగ్ అయితే లక్షలు కట్టాల్సి వస్తుంది. అదే ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ వల్ల మెరిట్ బేస్డ్ తీసుకుంటారు కాబట్టి పేద విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. టాప్ 25 మెంబర్స్ ని కోనం ఫౌండేషన్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఫ్రీగా ఫ్రమ్ జీరో నుంచి వాళ్ళు జీరో టు హీరో అన్నమాట. వాళ్ళు ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు వాళ్ళు ట్రైన్ చేస్తారండి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు చాలా మనీ సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ టైంలోనే వాళ్ళు ఇట్లా ఆస్పిరెంట్స్ ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో టైం సేవ్ అవుతుంది వాళ్ళకి. అట్ ద తక్కువ ఏజ్లోనే వాళ్ళు అనుకున్న ఎయిమ్స్ని, గోల్స్ని రీచ్ అవుతారు. ఓవైపు ఇంజనీరింగ్ చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అంటే కాస్త కష్టమనే చెప్పాలి. సివిల్స్ వంటి ఉన్నతోద్యోగాలకు ఆన్లైన్ కోచింగ్, స్టడీ మెటీరియల్స్ కోసం చాలా ఖర్చు అవుతోందని అంటున్నారు శిక్షణ పొందుతున్న విద్యార్థినీలు. విద్యార్థులకు ఆసక్తి ఉన్నా సరైన గైడెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. సంకల్పాలో కంప్లీట్ గేట్ కోచింగ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సిఎస్సి గర్ల్స్ కి 25 లైసెన్సెస్ ఇచ్చారు. ఎక్స్ట్రాగా 25 లైసెన్సెస్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ 25 లైసెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళ గేట్ క్లాసెస్ని అటెండ్ అవుతూ ఉన్నారు. మనకి గేట్ కోచింగ్ అనేది జరుగుతుంటుంది. సెకండ్ ఇయర్లోనే మాకు కోచింగ్ జరగటం వల్ల ఫ్యూచర్ గేట్ ఎగ్జామ్ అనేది ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలనేసి డ్రీమ్ నా ఫస్ట్ ఇయర్ నుంచి ఉంది. ఎప్పుడైతే మా కాలేజ్లో ఈ థర్డ్ ఇయర్లో మాకు యూపీఎస్సీ కోనం ఫెలోషిప్ గురించి ఆపర్చునిటీకి ఛాన్స్ ఇచ్చారు. నేనైతే ఎగ్జామ్ ఆ రోజు అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ ఎగ్జామ్ వల్ల మా 4 క్యాంపస్ నుంచి 25 మెంబర్స్ ఖచ్చితంగా ఫ్రీ రిసోర్సెస్ కలెక్ట్ చేస్తూ వాళ్ళకి ఫ్రీ గైడెన్స్ ఇవ్వడానికి మా అల్యూమిని వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు. ఆసక్తి ఉన్న అంశాలపై శిక్షణ అందించడం వల్ల ఉన్నతంగా రాణిస్తారని చెబుతున్నారు అధ్యాపకురాలు. సివిల్స్ ట్రైనింగ్ తో పాటు కెరియర్ పై అవగాహన కల్పించడంతో లక్ష్యాల దిశగా ముందుకు సాగుతారని చెబుతున్నారు. ఇక్కడ తర్ఫీదు పొందుతున్న విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. పిల్లల కెరీర్ ఏ కెరీర్లో వాళ్ళు సెటిల్ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ మేము సేకరించి దాని ప్రకారంగా వారికి ఎలాంటి సర్వీసెస్
అందించాలో మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఎట్ ఎ టైమ్ అకాడమిక్స్ తో పాటు కెరీర్ లో త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ హైయర్ ఎడ్యుకేషన్ సెల్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ అనేది స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. వాళ్ళకు 4th ఇయర్ తర్వాత వాళ్ళకి జాబ్స్ కానివ్వండి, వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్ కానీ, ఎంటెక్ కానీ, గేట్ కానీ, యూపీఎస్సీ ప్రిపరేషన్స్ కానీ, వాటికి కావాల్సిన సామగ్రిలు, బుక్స్ కానివ్వండి, మెటీరియల్స్ అవన్నీ మేము క్యాంపస్లోనే, కాలేజ్లోనే ప్రొవైడ్ చేస్తూ మొట్టమొదటిసారి యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ అనేది ఇనిషియేట్ చేశారు. సో ఆ విధంగానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ అనేది ఫ్యాకల్టీస్కి వాళ్ళ రీసెర్చ్ని ప్రమోట్ చేయడానికి, వాళ్ళ కాన్ఫరెన్సెస్ ఇంకా పేపర్స్ పబ్లిషింగ్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఎటో విధాలుగా యూజ్ అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఉన్నత ఆశయాలకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది ఆర్జీయూకేటీ. భవిష్యత్తులో ఎంతో మంది విద్యార్థులకు సివిల్స్ శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.